హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేష. మనం ఇప్పుడైతే వరంగల్లో ఉన్న మరి ఒక వినాయక మండపం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదైతే మనకు కాశీబుగ్గ రూట్లో ఉంది. కాశీబుగ్గ రూట్ నుంచి యనమల మార్కెట్ పోయే రూట్లో అయితే కనబడుతుంది మనకి. ఇక్కడ ఉన్నాయి కదా ఒక్కొక్క గణపతి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఒక్కొక్కళ్ళు ధూల్పేట అంటారు, హైదరాబాద్ అంటారు, ఇలా అంటారు, అలా అంటారు, ముంబై అంటారు. కాదబ్బా, మన వరంగల్లోనే సూపర్ అంటే సూపర్ గణేష్లు ఉన్నాయి. ఎక్కడో పెద్ద పెద్ద వినాయకులు అవసరం లేదండి. 15 ఫీట్లు 20 ఫీట్లు అంత పెద్ద గణపతులు కూడా మనకు అవసరం లేదు. ఇక్కడున్న గణపతులు మాత్రం చిన్ని గణపతులు అయినా కానీ చూడడానికి ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి. ఎలా అంటే ఒక చిన్న బాబులాగా, చిన్న పాపలాగా గిటార్ పట్టుకొని ఇలా చాలా చాలా విధాలుగా గణపతులు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇది చూసారు కదా, నెలవంక మీద మన గణపయ్య కూర్చొని ఉన్నాడు. ఇలా డిఫరెంట్గా ఉంది. ఇదైతే తలపాగా పెట్టుకున్నట్లుగా ఉంది. ఇది అండి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అసలైన గణపతులు. ఈ గణపతి చూసారు కదా, సింహాసనం మీద చిన్ని గణపతి, బొజ్జ గణపతి కూర్చొని ఉన్నాడు. ఇదేమో కూర్చొని ఉన్న గణపతి, ఇది గిటార్ వాయిస్తున్న గణపతి. ఇది చూసారు కదా ఎంత బాగుందంటే అంత బాగున్నాయి. తొండమేమో చాలా చిన్నగా కనిపిస్తుంది, ఫేస్ ఏమో చాలా పెద్దగా కనిపిస్తుంది. ఏదో చిన్న పిల్లలకైతే చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఇది మన వరంగల్లో కాశీబుగ్గ రూట్లో అయితే కనిపిస్తాయి మనకి ఎక్కువగా ఇవి. ఇది చూసారు కదా, ఒక సింహాసనం మీద కాళ్ళు లోపలికని పెట్టుకొని కూర్చున్నట్లుగా కనిపిస్తుంది. ఇవన్నీ మట్టి గణపతులేనండి. ఇవి కంప్లీట్ కావడానికి ఇంకా టైం పడతాయి. ఇది చూసారు కదా, ఇలా గిటార్ పట్టుకొని కూర్చున్నారు గణపయ్య. ఇది సింహాసనం మీద ఎలకతో పాటుగా కూర్చున్నారు. ఇలా చాలా 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 అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. కాకపోతే ఇవి మొత్తం కంప్లీట్ మట్టి గణపతులేనండి. ఇవి కంప్లీట్ కావడానికి ఇంకా 15 to 20 days పడతాయట. ఆ తర్వాత మళ్ళీ వీడియో చూసిద్దాం.